నాటుకోడి పులుసుని ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా కుక్కర్లోకి శుభ్రంగా కడుక్కుని నాటుకోడి చికెన్ తీసుకొని 4 ఉల్లిపాయలు 3 పచ్చిమిరపకాయలు కోసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 7 విజిల్స్ 8 విజిల్స్ రానివ్వండి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మిక్సీ బౌల్లో చెక్క, లవంగం, జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని చూస్తున్నారు కదా ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, అది మీ చాయిస్, వేసుకుంటే వేసుకోండి. తర్వాత నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే చికెన్కి సరిపడంత వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ తిన్నట్టయితే కొంచెం ఎక్కువ మసాలా వేసుకోవచ్చు. నేనైతే సరిపడా వేసుకుంటాను. మా ఇంట్లో మసాలాలు తక్కువ తింటారు కాబట్టి పేస్ట్ వేసిన 5 నిమిషాలకి 4 పచ్చిమిరపకాయలు, ఒక కరివేపాకు రవ్వ వేసుకొని వేయించుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వచ్చిందండి. తర్వాత నేను 4 టమాటాలు మిక్సీ వేసుకున్నాను. మీ చాయిస్, టమాటాలు వేసుకుంటే వేసుకోవచ్చు లేదా లేదు. చూస్తున్నారు కదా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి తేలాలండి. అప్పుడు మనకి టమాటా కూడా బాగా వేగినట్టు. ఇందాక మనం కుక్కర్ పెట్టుకున్నాం కదా, కుక్కర్ విజిల్స్ అయితే అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఈ మసాలాల్లో ఆ కర్రీ అయితే వేసేసుకున్న తర్వాత ఉప్పు, కారం అయితే వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఆ వాటర్ అనేది దగ్గరగా వచ్చేదాకా ఉంచుకోవాలండి. స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఆ గుజ్జు దగ్గరికి వచ్చేటట్టు చూసుకోవాలి. అంతేనండి, ఫైనలీ నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.